హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మన కొత్త నోటిఫికేషన్లతో మీ ముందు రావడం జరిగింది. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మన ఈరోజు కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏంటంటే ఈరోజు నోటిఫికేషన్ గ్రేడెంట్ రీచ్ షిప్ బిల్డర్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారు మనకి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ అది ఎప్పుడు జరిగిందంటే 20 జనవరి నుంచి మొదలైంది. 19 ఫిబ్రవరి దాకా మీరు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అయితే ఇవ్వడం జరిగింది. జర్నీ మ్యాన్ స్ట్రక్చరల్ ఫిట్టర్ 5 వేకెన్సీలు ఉన్నాయి. ఫిట్టర్కి 4 వేకెన్సీలు ఉన్నాయి. వెల్డర్కి 5 వేకెన్సీలు ఉన్నాయి. మీరు అన్నిటికీ 10th క్లాసు చదివి ఐటీఐ చదివిన వారు అయితే దీనికి ఎలిజిబుల్ అన్నిటికి. తర్వాత క్రెయిన్ ఆపరేటర్ మిషన్ ఆపరేటర్కి, మెకానికల్కి, మిషనిస్ట్కి అన్ని ఐటీఐ చదివిన వారికి సద్వినియోగం పరచుకోవాలి. దీనికి పైప్ ఫిట్టరు, తర్వాత రిజ్జర్ అంటే కార్పెంటర్ ట్రేడ్కి, డ్రైవరు మెటీరియల్ హ్యాండ్లింగ్ కోసం ఐటీఐలో చదివిన వారు, తర్వాత ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చదివిన వారు 2 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత డీజిల్ మెకానిక్ చదివిన వారికి వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ అయితే 50 వేకెన్సీలు ఉన్నాయి. మీరు అయితే ఏ ట్రేడ్ నుంచి ఐటీఐ చదివి 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చదివిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటారు, ఐటీఐ పాస్ అంటారు దీన్ని. కొంతమంది ఎన్టీసీ కూడా చదివి ఉంటారు, వారు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. కొంతమంది నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నవారు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. దీనికి ఫిజికల్ క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి, జాబ్కి. ఈ అవకాశాన్ని వదులుకోకండి మీరు. తర్వాత వచ్చి మనకి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయని నేను ఫుల్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మొత్తం రీడ్ చేయండి. డ్యూటీస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీకు స్ట్రక్చరల్ ఫిట్టర్కి ఏ విధంగా ఉంటుంది, ఫిట్టర్కి ఏ విధంగా ఉంటుంది. తర్వాత వచ్చి మనకి వెల్డర్కి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, క్రెయిన్ ఆపరేటర్కి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డ్యూటీస్ ఏముంటాయి, ఇలాంటి మిషన్ ఆపరేటర్కి ఏ డ్యూటీస్ ఉంటాయి అనేసి దీంట్లో ఫుల్గా మీరు ఇది నోటిఫికేషన్ చదవండి. దీంట్లో నేను షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మిషనిస్ట్కి, తర్వాత పైప్ ఫిట్టర్కి రెస్పాన్సిబిలిటీ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత కార్పెంటర్కి డ్యూటీస్ ఉంటాయి, తర్వాత డ్రైవర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ కోసం ఏ విధంగా ఉంటుంది, ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్స్ కోసం ఏ విధంగా మనకి డ్యూటీస్ ఉంటాయి, డీజిల్ మెకానిక్ ఏ విధంగా డ్యూటీస్ ఉంటాయి. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చి నేను చెప్తాను. మినిమం మనకి మ్యాక్సిమం ఏజ్ 26 ఇయర్స్ ఉండాలి. 26 ప్లస్ ఓబీసీలకి 3 ఇయర్స్, తర్వాత 26 ప్లస్ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీలకి అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్కి అయితే 10 ఇయర్స్ అంటే 36 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూ క్యాండిడేట్ ఓబీసీలకి మాత్రం 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలకి అయితే 15 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే మనకి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎక్స్ ట్రేడ్స్ మ్యాన్స్కి మనకి 3 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. మనకి శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఫస్ట్ ఇయర్లో మనకి 24,000, సెకండ్ ఇయర్లో వచ్చి 26,000 ఉంటుంది. 2 ఇయర్స్ ఫిక్స్డ్ స్టైఫండరీ బేసిస్ కింద ఇవ్వడం జరిగింది. దీంట్లో పిఎఫ్ కూడా కట్ అవుతుంది అని చెప్పారు జరిగింది. ట్రైనింగ్ అండ్ మల్టీ స్కిల్స్ వాళ్ళ మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి టీఏలు డిఏలు బేసిక్ పేలు అన్నీ జరుగుతుంది. రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లోనూ ఓబీసీ సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుందంటే మీకు క్యాండిడేట్కి మార్క్స్ బట్టి దీనికి వాళ్ళ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ పెడతారు. రిటర్న్ టెస్ట్ పెట్టి ఒక ఎగ్జామినేషన్ పెడతారు. తర్వాత పీఈటీ పెట్టి మనకి ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో ఏముంటాయంటే మనకి ఓఎంఆర్ షీట్లో ఉంటుంది. మనకి కలకత్తా రాంచీలో అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ మనకి పార్ట్ 1 పార్ట్ 2 2 విధాలుగా ఉంటుంది. మార్క్స్ 80 మార్కులు ఉంటాయి. 20 మార్కులు టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. డ్యూరేషన్ మనకి 2 అవర్స్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మనకి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. మనకి 50% మార్కులు అయితే మీకు పాస్ అవడానికి కావాలి. 45 మార్క్స్ అయితే మనకి ఎస్సీ ఎస్టీలకి, 40 మార్క్స్ అయితే పీడబ్ల్యూ క్యాండిడేట్కి అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎలా మనకి అప్లై చేయాలని నేను చెప్తున్నాను. దీంట్లో వెళ్ళాలి www.grse.in లోకి వెళ్ళి
జాబ్ అప్లైలోకి వెళ్ళి మీరు అప్లై చేసిన తర్వాత అది డౌన్లోడ్ చేసుకుని మీకు ఇది ఆర్డినరీ పోస్ట్లో మనకి అక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ బాక్స్ నెంబర్ 3076 లోధి రోడ్డు, న్యూ ఢిల్లీకి మీరైతే ఆర్డినరీ పోస్ట్లో అయితే పంపించండి. 24 తారీఖు లోపల అయితే పంపించాలి. మనకి 19వ తారీఖు లాస్ట్ డేట్, 24 ఫిబ్రవరి లాగా పంపితే అది మీకు అక్కడికి చేరుకుంటే దాంతో బలంగా సెల్ఫ్ అటెస్టెడ్ మీకున్న డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు అన్నీ ఉంటుంది. ఫీజు మీరు ఆన్లైన్ మోడ్ అయితే ఫీజు మీరు చెల్లించవలసి వస్తుంది. ఫీజు అయితే 472 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి అయితే ఎటువంటి ఫీజు అయితే ఉండదు. నాన్ రిఫండబుల్ ఫీజు, ఎలాంటి రిఫండ్ అయితే ఉండదు అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మీకు కింద పెడుతున్న జనరల్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మీరు ఐటీఐ చదివారో దీన్ని ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోకండి. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడులాగా మనకి వెళ్ళాలి అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ఎప్పుడు పెడతారని వాళ్ళు నిర్ణయించి మీకు చెప్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మీకు షెడ్యూల్ అది మీకు వెబ్సైట్లో పెడతారు, లేదా ఫోన్ల ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని మీరు మిస్ అవ్వకండి. ఎవరైతే ఐటీఐ చదివారో వారు కంపల్సరీ మీరు ఇది జాబ్ని అప్లై చేసుకోండి. ఐటీఐలో ఏ ట్రేడ్లో చదివారో నేను ముందర ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అందుకని మర్చిపోకుండా మీరు దీన్ని అప్లై చేసి మీరు జాబ్ కొట్టాలని, షిప్ యార్డ్లో మీరు జాబ్ కొట్టాలనేసి నేను కోరుకుంటాను. ఓకే, మన ఛానల్ నుంచి ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.